నేషనల్ అప్డేట్స్ చూద్దాం. రుతుపవనాలు పూర్తిగా విస్తరించడంతో దేశవ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. అస్సాంను వరద కష్టాలు వెంటాడుతుండగా ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఢిల్లీ, హర్యానాల్లో ఉదయం జోరు వాన కురిసింది. మహారాష్ట్రలోని రత్నగిరి, రాయ్గఢ్, సింధుదుర్గ్ జిల్లాలో కుంభవృష్టికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కేరళ, దక్షిణ కర్ణాటక, కోస్టల్ కర్ణాటకలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రను వర్షాలు వదలటం లేదు. సెంట్రల్ మహారాష్ట్ర, కొంకన్, గోవాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. రత్నగిరి జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ విభాగం. ముంబై, థానే, పాల్ఘర్, నాసిక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్, పూణేకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. రత్నగిరి జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురుస్తోందని అంచనా వేసింది ఐఎండీ. అటు గుజరాత్లోని సూరత్, భరూచ్, నర్మదా జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సహా 17 రాష్ట్రాల్లో మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలకు తమిళనాడు మధురై జిల్లాలోని కుర్తాలం జలపాతానికి వరద పోటెత్తింది. వాటర్ఫాల్స్ వద్ద నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు అధికారులు. జలపాతం వద్దకు పర్యాటకులను అనుమతించడం లేదు. ఆకస్మిక వరదలకు మే నెలలో కుర్తాలం జలపాతం వద్ద 2 ప్రాణాలు కోల్పోయారు. దీంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది అధికార యంత్రాంగం. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్రాల్లో పరిస్థితులపై ఆరా తీశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అస్సాం, ఉత్తరప్రదేశ్, గుజరాత్ ముఖ్యమంత్రులతో మాట్లాడి తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. అస్సాంలో వరద పరిస్థితిపై సీఎం హిమంత బిశ్వ శర్మతో ఫోన్లో మాట్లాడారు కేంద్ర మంత్రి అమిత్ షా. గడిచిన 10 రోజులుగా అస్సాం వరద గుప్పెట్లోనే ఉంది. రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 5 లక్షల మంది ప్రజలు వరద ప్రభావంతో ఉన్నారు. వరదలు, కొండ చర్యలు విరిగిపడిన ఘటనల్లో మరణించిన వారి సంఖ్య 90కి దాటింది. ఉత్తరప్రదేశ్లోని 900 గ్రామాలు వరద పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. 18 లక్షల మంది ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు.